అబ్బా, ఈరోజు టీ ఏంటి ఇలా ఉంది, కొత్తగా వెరైటీగా ఉంది. భాగ్యం, భాగ్యం. ఏంటండి, ఏమైంది? టీ ఏంటి కొత్తగా ఉంది? అదే, ఇంట్లో ఎప్పటినుంచో బెల్లం ముక్క ఒకటి ఉండిపోయింది. ఊరికే ఎందుకు పడేయడమని టీలో వేశాను. బెల్లంతో టీ చేసావా? ఇంకా నయం, పసుపుతో పాయసం చేయలేదు. మీరు తింటాను అంటే ముగ్గు పిండితో దోశలు కూడా వేస్తాను. ఇచ్చింది తాగక ఊరికే వంకలు. కొరకొర మీసాల వాడు కొమరం పులిలా, పవనన్నొస్తుండు చూడు అల్లూరిలా. కొండల్లో నెలకొన్న కోనేటి రాముడు, కొండలంత వరముల్నే. రేయ్, నాన్నగారు అరిచారా? లేదు, పిలిచాను. ఓ, చెప్పండి. మీ అమ్మేంట్రా ఈ రోజు కొత్తగా ఉంది? కొంపదీసి పక్కింటి పవిత్రాంటిని చూసి అమ్మనుకుంటున్నారేమో కదండి బాబు. అమ్మా అమ్మా, తొందరగా బయటికి రావే, నీకు అన్యాయం జరిగిపోతుంది. రే రే రేయ్, ఆ అరుపులాపరా ఎదవా. అయితే ఓ 1000 ఇవ్వండి. వెయ్యా? ఎందుకు? మీ గురించి అమ్మకి చెప్పకుండా ఉండడానికి. ఆ, నా గురించా? నా గురించేముందిరా చెప్పడానికి? ఉన్నవి లేనివి అన్నీ కలిపి చెప్తాను నాన్నగారు. అవునా? మా నాన్నే. ఏది వీపు చూపించు. ఎందుకు? భుజం తట్టి శబాష్ అంటారా? అనండి. అమ్మా, అబ్బా, అమ్మో, అబ్బో, చాలు. 1000 అడిగావు, 4కే చాలన్నావు. బుద్ధున్నోడేవాడు ఇలాంటివి 1000 అడగడు. కొసరేమైనా కావాలంటే చెప్పు. వద్దు, కొసరొద్దు, అసలొద్దు. వద్దు మహాప్రభో, వద్దు. నేను వెళ్తున్నాను. వీపు పగిలితే కాని మాట వినడెదవా. ఓటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. రేయ్, జేబులో ఎంతుంది? ఇదిగో ఇంత. ఏంటది? చిల్లు. నీ జేబులో ఎంతుంది? ఇలా ఎవడైనా అడిగితే అంతా ఇంత అని చెప్పడం ఇష్టం లేక అసలు జోబులే పెట్టించలేదు. ఏంట్రా, నేను లేకుండా ఏదో సిట్టింగ్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. చాచా, నువ్వు లేకుండా ఏదైనా చేస్తావా? రారా. ఏంటి ప్లాను? ఈ రోడ్డు చివర కొత్తగా నూడిల్స్ బండి పెట్టారు. మరింకే, పదండి వెళ్ళి కుమ్మేద్దాం. డబ్బులున్నాయా? మీ దగ్గర లేవా? బావకి లేక నీరు తాగుతుంటే బామర్దొచ్చి బీరు అడిగాడంట. అరే, నువ్వు సామెత తప్పు చెప్తున్నావురా. అక్కకు లేక అటుకులు తింటుంటే చెల్లెలొచ్చి చికెన్ బిర్యానీ అడిగిందట. అది సామెత. హలో మాస్టారు, అంత లేదు, మీరిద్దరూ తప్పే చెప్పారు. ఒరేయ్, ఇప్పుడు సామెత ఇంపార్టెంటా, నూడిల్స్ కి డబ్బులు ఇంపార్టెంటా? డబ్బులే. అయితే నవరంధ్రాలు మూసుకో. జేబులో డబ్బులుండవు కానీ బిల్డప్ మాత్రం బుర్జు ఖలీఫా బిల్డింగ్ అంత ఉంటుంది. సరే సర్లే, ఎవరి దగ్గర ఎంతుందో తీయండి. అసలు ఉంటే కదా తీయడానికి. మరెలారా? రేయ్, నూడిల్స్ బండి అన్నావు, అక్కడేదో అన్నదానం చేస్తున్నట్టు అలా ఎగబడుతున్నారు. నూడిల్స్ కోసమే వాళ్ళ పడిగాపు. ఏంటా నూడిల్స్ అంత ఫేమస్సా? ఫేమస్సా బొక్క, ఒకసారి ఆ బోర్డు చూడు. ఫుల్ ప్లేట్ నూడిల్స్ 5 నిమిషాల్లో మంచినీళ్ళు తాగకుండా తినేస్తే బిల్లు ఫ్రీ. రేయ్, నూడిల్స్ ఫ్రీ అంటారా? పదండి పదండి. ఫ్రీ అనగానే ఎగేసుకుంటూ వెళ్ళడానికి రెడీ అయ్యావు. ఫ్రీ అని బోర్డు పెట్టాడంటే ఏదో తిరకాసు ఉండే ఉంటుంది. తిరకాసి లేదు, అరకాసి లేదు, రండహే. తీసుకో. అన్నా అన్నా, నాకు ప్లేట్ ఇవ్వన్నా. అన్నా, నాకు ప్లేట్ ఇవ్వన్నా. అన్నా 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 అన్నా, నాకు ప్లేట్ ఇవ్వండి అన్నా. అన్నా, నాకు ప్లేట్ ఇవ్వండి అన్నా. ఇస్తానురా బాబు. అన్నా అన్నా, ప్లీజ్ అన్నా, నాకు ఇవ్వండి అన్నా. అన్నా, ప్లీజ్ అన్నా, నాకు ఇవ్వండి అన్నా. అన్నా, తీసుకో. అరే అరే, ఫ్రీ అంటే ఫినాయిల్ పామాయిల్ అయినా తాగేస్తారా? దూరం జరగండి, అందరికి ఇస్తాను, జరగండ్రా. రేయ్, బంటు నువ్వేంట్రా ఇక్కడ? అయ్యి బాబోయ్, వీళ్ళొచ్చారేంటి? మాట్లాడవేంట్రా? మనల్ని చూడగానే మాట పడిపోయిందేమో. మౌనవ్రతమేమోరా. గాడిద గాండ్రించినట్టుగా ఇప్పటిదాకా అరుస్తూనే ఉన్నాడు కదా.
మౌనవ్రతం ఏంట్రా? రేయ్ గాడిదేంట్రా, నేను ఈ నూడిల్స్ బండి ఓనర్ని. ఏంటి నువ్వు ఓనరా? బంటు బంచిక్ నూడిల్స్, వన్ అండ్ ఓన్లీ ఓనర్ బంటు. నిజంగానా? మరింకే మా ముగ్గురకి 3 ప్లేట్లు నూడిల్స్ ఇవ్వు. డబ్బులున్నాయా? డబ్బులా? రేయ్ మనం ఫ్రెండ్స్ రా. ఆ, నీ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి? మేము 20, నువ్వు 40. 40యా? ఇంకా నయం 60 అనలేదు. 60 కాకపోతే 80. ముందు నువ్వు నూడిల్స్ ఇవ్వరా. మాటల్లో పెట్టి మస్కా కొడితే నూడిల్స్ ఇచ్చేస్తాననుకుంటున్నారేమో. ఆహా, అదేం కుదరదు. పందానికి ఒప్పుకుంటే ఒక రేటు, లేదంటే ఒక రేటు. ముందు నువ్వేంటో చెప్పు. పందెమేంటి? ఫుల్ ప్లేట్ నూడిల్స్ 5 నిమిషాల్లో మంచినీళ్లు తాగకుండా తినేయాలి. తింటే బిల్లు ఫ్రీ, లేదంటే డబల్ బిల్లు కట్టాలి. అయితే కష్టం. చెప్పాను కదా, వెళ్ళి కాకరకాయ వేపుళ్ళు తిను, వెళ్ళు దుబాయ్. అయితే కష్టం అన్నది పందానికి భయపడి కాదు. ఒక్క ప్లేట్ కాదు, 5 ప్లేట్లు నూడిల్స్ తింటాను. ఒక ప్లేట్ నూడిల్స్ ఎంతో అంత నువ్వు నాకు ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నావురా? ఏ భయపడుతున్నావా? ఒక్క ప్లేట్ డబ్బులు కాదు, నువ్వు గనక 5 ప్లేట్ల నూడిల్స్ తింటే ఇక్కడ నూడిల్స్ బండి పెట్టినంత కాలం నీకు నీ ఫ్రెండ్స్ కి నూడిల్స్ ఫ్రీరా. అయితే ఓకే, పందానికి రెడీ చేసుకో. రేయ్ నాకెక్కడో తేడా కొడుతుంది, వద్దు. ఒక్కసారి కమిటీ అయితే నా మాట నేనే వినను. దీని తల్లి తగ్గేదేలే. ఇదిగో ప్లేట్ నూడిల్స్. నూడిల్స్ ఏవిరా? తినేశాను. ఒరేయ్, అవి ప్లేట్ నూడిల్స్ రా. అటు చూసి ఇటు తిరిగే లోపు తినేసావా? నేను చిన్నప్పటి నుంచి ఇంతేలే, నువ్వు వెళ్ళి పట్టుకురా. ఒరేయ్, కారం డబల్ చేయి, ఇంకా డబల్. ఏరా 5 అయ్యాయా? ఇంకా ఏమైనా తగ్గాయా? నీకో దండంరా బాబు, అవలేదంటే 50 ప్లేట్స్ అయినా నువ్వు ఆపేలా లేవు. అది మనతో మామూలుగా ఉండదు మరి. పందెం ప్రకారం మా వాళ్ళకి ఫ్రీ కదా. ఒరేయ్ వెళ్ళి నూడిల్స్ తినేయండిరా. మామ, నూడిల్స్ బండి దగ్గర ఫ్రీగా నూడిల్స్ తింటానని కలలో కూడా అనుకోలేదు. అవునా? ఏం పర్లేదు, అక్కడ తినేసి నాకు బిల్లు కట్టండి. వెళ్ళు. అరే ఓకేనా? బాగానే ఉన్నావా? కడుపులో ఏమైనా తేడా కొడుతుందా? ఓకే కానీ ఏదో తేడాగా ఉందిరా. ఒక్క నిమిషం ఉండు. ఎవరికిరా? హలో అంబులెన్స్. ఇప్పుడు అంబులెన్స్ ఎందుకురా? కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది, ఉండు. ఏం మాట్లాడుతున్నావురా? ఏమైందిరా? కడుపులో లైట్ గా మండుతున్నట్టుంది మామా. అవునా? వాటర్ తాగుతావా? ఫ్రీగా వస్తుందని ఓ ఫుల్లుగా లాగించేసావు. ఆ మాత్రం మంట ఉండదా మరి? రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? ఒరేయ్, 5 ప్లేట్ల నూడిల్స్ తిన్నావు, అసలు నీకు కొంచెం కూడా కారం అనిపించలేదా? అనిపించింది. అయినా ఎలా తిన్నావురా? పందెంలో గెలవాలని. నువ్వు గెలవాలని కారం తిన్నావు, నేను గెలవాలని మామూలు కారం కాదు, గుంటూరు గొడ్డు కారం కలిపాను. మంట మామూలుగా ఉండదు, నవరంధ్రాలలో నుంచి వస్తుంది మంట, పేగులు మాడిపోతాయి. दिल वाले पूछते ने चा
నాన్న నాకేమైంది? ఫ్రీ అని దొబ్బి తిన్నావు. హాస్పిటల్ బిల్లు వాచిపోయింది ఎదవా. ఇంటికెళ్ళాక చెప్తా నీ సంగతి.